అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఫైర్ అవుతుండట. ఎందుకు తెలుసా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్, మేము నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నాం, మాకు ఇబ్బంది అవుతుంది, నియోజకవర్గాలలో పర్యటన చేద్దామంటే జనాలు తిడుతుర్రు, జనాలు కోప్పడుతుర్రు, జనాలు వ్యతిరేకిస్తుర్రు, అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. దయచేసి మా నియోజకవర్గానికి ఏదో ఒక నిధులు ఇవ్వండి, నిధులు ఇస్తే చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం, లేకపోతే రైతు భరోసా రిలీజ్ చేయండి, లేకపోతే పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్ వేయండి, లేకపోతే రోడ్లు వేయండి, లేకపోతే గుడి కట్టండి, బడి కట్టండి, ఏదో ఒకటి చేయండి. మా నియోజకవర్గాలలో పెళ్లిలకు పోయినా, సావులకు పోయినా, ఫంక్షన్లకు పోయినా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు అడ్డుకుంటున్నారు. వాళ్ళు మాటలతోటి మమ్మల్ని మొత్తం ఇబ్బంది పెడుతుర్రు. ఇప్పుడు ఊళ్ళో పోతే జనాలు ఎట్లా మాట్లాడతారో మీకు తెలుసు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్ర, ఎమ్మెల్సీయా, ముఖ్యమంత్రి అని చూడరు. ఏమైంది, వచ్చినప్పుడు బాగానే వచ్చినావు, మస్తు చెప్పినావు, ఇప్పుడు ఏం పని చేస్తలేవు అని డైరెక్ట్ అంటారు. ఊర్లో ఉన్నటువంటి జనాలు ముఖం మీద అంటారు. ఏమైంది సార్ గారు, గుడిగా తిట్టానని చెప్పినావు, ఏం కట్టియాలో నువ్వు అని డైరెక్ట్ ముఖం మీదనే చెప్తారు. ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీయా, అవన్నీ చూడరు ఊళ్ళే జనాలు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలట ఊళ్ళో ఏదైనా పెళ్ళి ఉంటుంది కదా, ఇన్విటేషన్ ఇస్తారు కదా, ఆ పెళ్ళికి పోతే పెళ్లికాడికి జనాలు వచ్చి, లేకపోతే పెళ్లికాడు ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి జనాలు వాళ్ళు ఎమ్మెల్యేకి చెప్తురట, సార్ మీరు మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాన్నారు, ఇప్పటిదాకా కట్టలే, సార్ మీరు రేషన్ కార్డు ఇస్తాన్నారు, ఇప్పటిదాకా ఇయ్యలే, సార్ ఇప్పటిదాకా రైతు బంధు రాలే, సార్ యూరియా బత్తాలు లేవు అని చెప్పి డైరెక్ట్ అడుగుతుర్రట ఎమ్మెల్యేలకు. ఎమ్మెల్యేలకు సమాధానం ఏం చెప్పాలని అర్థమైతలేదు. ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేక ఆఖరికి కార్ ఎక్కి వెళ్ళిపోతురు. ఆ కార్కి విండో కూడా తీస్తలేరు, ఆ కార్ డోర్ కూడా ఓపెన్ చేస్తలేరు, జనాల తాకిడి తట్టుకోలేక. ఇది ఎమ్మెల్యేల పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది. దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ 65 మంది ఎమ్మెల్యేలలో సుమారు ఒక 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలు పరిశానులు ఉన్నారట. ఆ 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మొత్తం వాళ్ళ బాధ చెప్పుకున్నారు. సార్, మా వల్ల అయితే లేదు, కాన్స్టిట్యున్సీలో తిరగలేము, జనాలు ఘోరంగా కోప్పడుతురు, జనాలు వ్యతిరేకిస్తురు, ప్రభుత్వాన్ని తిడుతుర్రు, మమ్మల్ని తిడుతుర్రు, ముఖ్యమంత్రిని తిడుతుర్రు. అసలు ఏంది సార్ ఈ పరిస్థితి, ఏంది బాధ, మాతో అయితే లేదు, మా నియోజకవర్గానికి ఒక 30 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు ఏదైనా శాంక్షన్ చేయండి, అట్లీస్ట్ ఊళ్ళో స్ట్రీట్ లైట్లు వేపిస్తా, ఊళ్ళో 2 కుర్చీలు వేపిస్తా, ఊళ్ళో చెత్తన సాఫ్ చేపిస్తా, ఏదో ఒకటి చేయమని చెప్పి ఎమ్మెల్యేల బాధ. రేవంత్ అన్నేమో నా తన పైసలు లేవు, అంతా తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, పైసలు లేక అవస్థ పడుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు ఇవ్వని కూడా మన తాన లేవని చెప్పి రేవంత్ అన్న బాధ. ఓవైపు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి బాధ చెప్పుకుంటే ముఖ్యమంత్రి ఉల్టా ఎమ్మెల్యేలకు ఏం చెప్తున్నాడు తెలుసా? అసలు చాలా విచిత్రం అనిపించింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన రకరకాలుగా మాట్లాడుకుంటారు. కొన్ని మీడియా ఛానల్లో కూడా ప్రధానంగా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న ఎమ్మెల్యేలతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఎమ్మెల్యేలు ఏమో రేవంత్ అన్నకు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, ఉల్టా రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు గట్లుంటుందా, నేను చెప్పినట్టు చెప్పుర్రి, నేను చెప్పినట్టు చెయ్యిర్రి, మీరేమో వ్యతిరేకత ఉందంటారు, మనం చేసినటువంటి పనులు వాళ్ళకి ఎందుకు చెప్తలేరు, రేవంత్ అన్న చెప్తున్నాడట. ఎమ్మెల్యేలు ఏమో రేవంత్ అన్నకు, సార్ నియోజకవర్గాలలో పరిస్థితి బాగాలేదు, జనాలు కోప్పడుతురు, వ్యతిరేకంగా ఉన్నారు, మనం ఏ పని చక్కగా చేయలేదని చెప్పి జనాలు మన పైన మండిపడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చెప్తే, ముఖ్యమంత్రి ఉల్టా ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టే కదా, మనం మస్తుగా పనులు చేసినాం, మీరేమో వ్యతిరేకత అంటారు, వ్యతిరేకత ఎందుకున్నది, మీరు చేసినటువంటి పనులు జనాలకు చెప్తలేరు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు జనాలకు తీసుకోపోతలేరు, జనాలకు వాస్తవాలు చెప్తలేరు కాబట్టి జనాలు ఇట్లా మన పైన కోప్పడుతురు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేసినామో జనాలకు చెప్పండి, జనాలకు వివరించండి, ఆ తర్వాత జనాలే కాంగ్రెస్ పైన పాజిటివ్ అవుతారని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు చెప్తుండట. ఎమ్మెల్యేలు పరిశానులు, రేవంత్ అన్నేమో మనం ఏమేం చేసినామో అన్ని జనాలకు చెప్పుర్రి, అధికారంలోకి వచ్చినాక ఎన్ని అభివృద్ధి చేసినామో అవి అన్ని జనాలకు చెప్పురు అంటున్నాం. అసలు ఏం చేసినాం, మనం ఏం అభివృద్ధి చేసినాం? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమొచ్చినాయని చెప్పి ఎమ్మెల్యేలే ఇట్లా నలమోహం పెట్టుకొని పైకి చూస్తురు, క్యా కర్తా ఏంది ఏం కథ అని చెప్పి ఎమ్మెల్యేలే పరిశాన్ అవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ అన్నేమో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు చెప్తుండట, అసలు మనం ఏం అభివృద్ధి చేసినాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాం అనేది ఓసారి మీరు జనాలకు చెప్పండి అంటుండట. అప్పుడు ఇక ఎమ్మెల్యేలు పరిశానులు, ఏంది అసలు మనం ఏం అభివృద్ధి చేసినాం, ఏం చెప్పాలి జనాలకు? అరే నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉన్న సార్, నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు తిడుతురు ప్రభుత్వాన్ని అని చెప్పి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చెప్తే, ముఖ్యమంత్రి ఏమో గట్లేం వ్యతిరేకత లేదు, ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే
మీరు చేసేటటువంటి పనులు చెప్పుకుంటలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఊర్ల దాకా చేరుతలేవు, సామాన్య జనాలకు అర్థమైతలేదు. అందుకే జనాలు కోప్పడుతుర్రు. మనం చేసేటటువంటి అద్భుతాలు, మనం చేసేటటువంటి గొప్ప గొప్ప పనులు జనాలకు వివరిస్తే అప్పుడు జనాలకు అర్థమై కాంగ్రెస్ గ్రేట్ అని చెప్తారు. మీరు మనం ఏమేం చేసినామో జనాలకు చెప్పండి అని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చెప్తున్నట్టు రేవంత్ అన్న. ఇప్పుడు ఇంతకీ ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి నియోజకవర్గంలో? ఇప్పుడు ఒక రైతు బంధు ఇచ్చిరని చెప్పాలనా, రుణమాఫీ సక్కా చేసిరని చెప్పాలనా, పెన్షన్లు ఇచ్చిరని చెప్పాలనా, మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిరని చెప్పాలనా, ఏం చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ ప్రచారానికి పోయినప్పుడేమో ఎమ్మెల్యేలు రకరకాల ముచ్చడి చెప్పారు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మహిళలకు తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, ఇవన్నీ డైలాగులు చెప్పారు ఎమ్మెల్యేలు. ఇలా ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏమో మా తన పైసలు లేవంటున్నాడు. ఓ దిక్కు చూస్తేనేమో కాంగ్రెస్ పరిపాలన అంతా ఆగమాగం పరిస్థితి. హైడ్రా చేయబట్టి ఇల్లులు కూల్చేస్తున్నారు. గ్రామాలలో పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. యూరియా బత్తాలు లేవు. ఆఖరికి పంట పండించేటటువంటి పంటకు నీళ్లు వస్తలేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు. మిషన్ భగీరథ నీళ్లు కూడా కొన్ని ఊర్లలో వస్తలేవు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఊర్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి? ఇప్పుడు రేవంత్ అని ఏమంటున్నాడు? మనం ఏమేమి అభివృద్ధి చేస్తాం అనేది జనాలకు చెప్పండి, జనాలకు వివరించండి. మీరు జనాలకు వివరిస్తలేరు, జనాలకు వాస్తవాలు చెప్తలేరు. మీరు అన్ని అభివృద్ధి చేస్తున్నాం మనం అంతా, మీరు జనాలకు ఎందుకు చెప్తలేరు? చెప్పుర్రి. మీరు చెప్పకపోవడానికి గల కారణం ఏంది? మనం గిన్ని చేసినాం, ఒక్కటన మీరు జనాలకు చెప్పిర్రా? అసలు జనాలకు తెలుసా మనం ఏమేమి చేసినామో అని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేల మీద ఫైర్ అవుతుండట. మనం ఏమేమి చేసినామో మీరు మొత్తం నియోజకవర్గ ప్రజలకు పాకియాలే, చెప్పాలి అని చెప్తుండట. మొత్తం జనాలకు చెప్పాలి మీరు అంటుండట. అంటే ఇప్పుడు ఏమంటున్నా, ఎప్పుడైనా కూడా ఒక అబద్ధమే ఈ సొసైటీలో ఎక్కువ పాకుతుంది, ఎక్కువ సోపుతుంది. నిజం చాలా చిన్నగా పోతుంది, అబద్ధమే ఎక్కువ పాకుతుంది బాగా. ఇప్పుడు రేవంత్ అన్న కూడా అదే చెప్తున్నాడు. మనం చేసేటటువంటి అబద్ధాలన్నీ కూడా జనాలకు పాకాలే, పబ్లిక్ సోకాలే. అంటే మనం చేసేటటువంటి అబద్ధాలన్నీ జనాలకు చెప్పండి అని చెప్తున్నాడు. మరి రేవంత్ అన్న ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి అనేది ఒకసారి మనం డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, ఏం చేసిండు ఏం చేయలేదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఎందుకంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఒక రిపోర్ట్ తయారు చేయించే కార్యక్రమం చేసిండట. ఎందుకనేది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ ఈ వీడియోలో రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమం ఏంది? రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చిండు. ఇప్పుడు రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇచ్చిండు? 2025 జనవరిలో ఇచ్చిండు. మరి 2025 డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా రాలే. అంటే ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి రైతు భరోసా గురించి? రైతు భరోసా జనవరిలో మొన్న ఇచ్చినాం కానీ ఇప్పుడు ఇవ్వలేదని చెప్పాలా? ఏం చెప్పాలి? ఇదొకటి. రెండోది, రేవంత్ అని అంటున్నాడట కదా, మనం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. మరి ఈ రేషన్ కార్డుల గురించి మీరు జనాలకు చెప్పిరా లేదా? మీ జనాలకు చెప్పండి, మనం కొత్త రేషన్ కార్డులు నియోజకవర్గంలో గిన్ని ఇచ్చినాం, ఇంకా ఇంతమందికి వస్తాయని చెప్పండి అంటున్నట. ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో ఆల్రెడీ ఈ రేషన్ కార్డులు 3 ఎకరాలు ఉన్నోనికి, 4 ఎకరాలు ఉన్నోనికి, 5 ఎకరాలు ఉన్నోనికి రేషన్ కార్డు వచ్చింది. 20 గుంటల పొలం ఉన్నోనికి, అసలు జాగనే లేనోనికి రేషన్ కార్డు రాలే. ఈ రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిలు. ఇక మేము రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పుకోవాలన్నా? రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పుకుంటే ఊర్లో మస్తు మంది జనాలు బయటికి వెళ్తారు, సార్ మాకు రాలేదు సార్ అని చెప్పి. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలు. తర్వాత ఇక మూడోది, రేషన్ కార్డు పక్కన పెడితే ఇందిరమ్మ ఇండ్లు మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము, నియోజకవర్గానికి 1800 ఇండ్లు ఇచ్చినామని చెప్పి రేవంత్ అని చెప్పినటువంటి మాటలు. మరి ఒక్కొక్క ఊళ్ళే అసలు ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లే రాలే, ఇండ్లు వచ్చినా కూడా ఇప్పటిదాకా శాంక్షనే కాలే. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పుకోవాలి? మేము డబుల్ బెడ్రూమ్ మొన్ననే ఇచ్చినామని చెప్పుకోవాలా? మరి మొన్ననే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామని చెప్పి పుసుకున్న ఎమ్మెల్యేలు చెప్పారు అనుకో జనాలకు, నా ఇంటి పక్కనోనికి ఇచ్చినావు, నాకు ఇల్లే లేదు, నాకు ఎందుకు ఇయ్యలే అంటారు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్. గిట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి చేసింది 2-3. సరే, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనుకుందాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి? అసలు ఇస్తుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మరి ఎమ్మెల్యేలు నియోజకవర్గ జనాలకు ఏమని చెప్పాలి? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పాలన్నా? ఇక 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తురా? ఉచిత కరెంటు తుస్సు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి అసలు కరెంటే వస్తలేదు, ఉచిత కరెంటు. మరి ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న జనాలకు ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి? మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా కాంగ్రెస్ పరిపాలన 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తున్నామని చెప్పాలన్నా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలో అర్థం కాకనే కదా ఎమ్మెల్యేలు సపరేకుంటుర్రు. ఏం చెప్పాలో అర్థం కాకనే కదా ఎమ్మెల్యేలు కారెక్కాయంత బుర్రున పోతుర్రు. ఎమ్మెల్యేలు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు ముందే చెప్తారు. ఏం చెప్పలేని సిచ్యువేషన్. ప్రభుత్వంలో మొత్తం ఫెయిల్, వ్యవస్థ ఫెయిల్. ఏం చేయాలో అర్థమైతలేదు ఎమ్మెల్యేలకు. ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకుర్రు. ఇప్పటిదాకా ఏ అభివృద్ధి చక్కగా జరుగుతలేదు నియోజకవర్గాలలో.
నియోజకవర్గాల పరిస్థితి ఘోరమైపోయింది. ఎమ్మెల్యేలు ఊర్లో తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు సైలెన్స్ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉల్టా ముఖ్యమంత్రికి సార్ ఘోరంగా ఉన్నది మా నియోజకవర్గంలో, జనాలు తిడుతురు సార్ అంటే, ఎందుకు తిడుతురు, మనం చేసిన మంచి పనులు జనాలకు చెప్పు అని ముఖ్యమంత్రి చెప్తున్నట. ఎమ్మెల్యేల బాధ అసలు మనం ఏం మంచి పని చేసి పాడైనామని చెప్పి ఎమ్మెల్యేల బాధ. మరి ఏం చేసేది చెప్పు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టిరా, ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టిరా, లేకపోతే రోడ్ వేపించిరా, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కట్టిరా, ఏం చేసిరని చెప్పి ఎమ్మెల్యేలు ఏం చెప్పుకోవాలి వాళ్ళ నియోజకవర్గంలో? చెప్పురా అసలు ఏం చేసిరని చెప్పుకోవాలి? 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి 60 తులం బంగారం. అసలు తులం బంగారం ఇవ్వడం సాధ్యం అవుతుందా? కానీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని దొంగ మాటలు చెప్పారు. అధికారంలోకి రావడానికి లేనిపోని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇవాళ తులం బంగారం ఏమైందని మహిళలు అడిగితే బంగారం రేటు బాగా పిరవైంది, ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేలు తిరిగేటట్టు లేరు. మా వల్ల కాదు అని చెప్పి చేతులు రావచ్చు. సార్ దండం పెడతాం, మేము భూమి మాతో కాదు, ఈ నియోజకవర్గం షెర్ అవుతుంది సార్, మాతో అయితలేదని ఎమ్మెల్యేలు చాలా మంది కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి అలా పోలేకపోతున్నారు ఎమ్మెల్యేలు. కారణం ఏంది? వ్యతిరేకత, భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది నియోజకవర్గాలలో. చాలా ఘోరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అసలు తట్టుకోలేకపోతున్నారు ఎమ్మెల్యేలు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పుకుంటున్నారట బాధ. రేవంత్ మాత్రం వింటలేడు. గట్టెట్లుండేది వ్యతిరేకత, మన ప్రభుత్వం చాలా అద్భుతం చేస్తున్నాం, సూపర్, అసలు మన ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం ఏంది? అట్లా రాదు. అసలు మీరే చెప్పుకుంటలేరు మీ నియోజకవర్గంలో మనం చేసినటువంటి మంచి పనుల గురించి అంటుండట రేవంత్ అన్న. రేవంత్ అన్న ఒకసారి ఊళ్ళే పోయి తిరుగు, గ్రామాలలో పర్యటన చేయి. ఊళ్ళే కూసోనీకి ఒక మోరి లేదు, ఊళ్ళే మొత్తం చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది, ఊళ్ళో పెద్ద పెద్ద చెట్లు పెరిగినాయి, రోడ్ల కాడ చెట్లతోటి యాక్సిడెంట్లు అవుతున్నాయి తెలుసా. ఆ రోడ్లు కూడా గతి లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, ఊళ్ళే స్ట్రీట్ లైట్లు లేవు, దోమలు గుట్టి ఆగమైతురు తెలుసా. గిన్ని సమస్యలు ఉన్నాయి ఊర్లలో, గ్రామాలలో. రేవంత్ అనేమో అద్భుతం చేసినాం ఇవన్నీ చెప్పుకుంటలేరు అంటున్నట. ఎమ్మెల్యేలు టెన్షన్లు, పరిశాన్లు, ఎమ్మెల్యేలకు ఏం చేయాలో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పరిశాన్లు ఉన్నారు, టెన్షన్లు ఉన్నారు. రేవంత్ అన్నేమో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పమంటారు, ఎమ్మెల్యేలు ఏమో అసలు ఏం చేసినామో తెలుస్తలేదు ఎమ్మెల్యేలకు. ఆయన ఏం చేసిరని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పి జనాలకు చెప్తారు అభివృద్ధి గురించి. అసలు ఏం చేసిరని చెప్పి అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఏది ఏమైనా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి కనబడతలేదు. రేవంత్ అన్న బాధ ఏంది? ఇప్పుడు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకే రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ అని స్టార్ట్ చేసింది. 99 డేస్ యాక్షన్ ప్లాన్. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లోనట రేవంత్ అన్న 33 జిల్లాల పర్యటన చేస్తారట. ఆ జిల్లాల పర్యటన చేసి జిల్లా కలెక్టర్లతో మాట్లాడతారట. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి కలెక్టర్ ఏం చేస్తాడు? ఎంఆర్ఓ దగ్గర, ఎంఈఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, తర్వాత ఎంపీడీఓ దగ్గర ఏది గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రిపోర్ట్ తెలుసుకుంటాడు కలెక్టర్. వీళ్ళంతా కూడా కలెక్టర్కి రిపోర్ట్ ఇస్తే కలెక్టర్ ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇస్తారు. సార్ ఇగో మా దగ్గర ఇన్ని మండలాలు, మాది జిల్లా, మాది నియోజకవర్గం, ఇగో గిట్లా ఉంది పరిస్థితి గ్రామాలలో, మీకు ఫైల్ ఇస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ముఖ్యమంత్రికి చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తారట. ఇదో కొత్త దుకాణం. మళ్ళా అత గమ్మత్ ఉన్నది రేవంత్ అన్న కథ. ఇప్పుడు జిల్లాలలో రేవంత్ అన్న పర్యటన చేస్తేనే సమస్యలు పోతాయా? మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం కట్టలు కడుతుర్రా? ఎమ్మెల్యేలు ఏం బీక్తురు? ఎమ్మెల్యేలు చేయొచ్చుగా పని. ముఖ్యమంత్రే జిల్లాల పర్యటన చేయడం ఎందుకు? నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా అద్భుతాలు చేయొచ్చు కదా. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అన్ని సమస్యలు తెలుసు కదా. ఒకవేళ ఎమ్మెల్యేలకు సమస్య తెలియకపోతే సర్పంచ్లు వచ్చి చెప్తారు, మా ఊర్లో గీ సమస్య సార్, గీ సమస్య సార్ అని చెప్పి వచ్చి చెప్పిపోతారు. అప్పుడు ఎమ్మెల్యేలకు అన్నీ అర్థమవుతాయి. అయినా కూడా చాలా ఘోరమైన పరిస్థితి. ముఖ్యమంత్రి పర్యటన చేస్తారట. ఇదంతా దేనికి? మళ్ళీ ప్రభుత్వం పైన ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేయడానికి. అంటే ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాల పర్యటన చేస్తుండే, గ్రేట్. ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలకు వచ్చి సమస్యలు తెలుసుకుంటుంటే గ్రేట్ అని అనుకోవడానికి, అంటే గ్రేట్ అని చెప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా దాదాపు 25 నియోజకవర్గాలలో ఘోరమైన వ్యతిరేకత ఉందట. 25 కాన్స్టిట్యున్సీస్, అది కూడా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలలో సుమారు 25 నియోజకవర్గాలలో ఘోరమైన పరిస్థితి ఉందట. అసలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పోయే సిచ్యువేషన్ కూడా లేదు, అంత ఘోరమైన వ్యతిరేకత ఉందట. ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం మాతో కాదు సార్, మేము ఎంత చెప్పినా జనాలు వినరు అంటున్నారట.
చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.